పోతే వాక్య భాగంలో నుండి 100వ కీర్తన చదివించాం. దైవజనులకు చదివిన సిస్టర్ గారికి కూడా వందనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడు. దేశాలకి ఆజ్ఞాపించాడు. దేశమే కలిసి దేవుని కంట ఉత్సాహ ధ్వని చేయాలంట. ఇప్పుడు మీ గ్రామంలో కొద్దిమంది ఇక్కడ చేరితే ఎంత బాగుంది పాడుతుంటే. అది కాకుండా లూథరన్ సంఘానికి ఒక స్లాంగ్ ఉంది కాబట్టి, సిస్టమ్ ఉంది కాబట్టి మీరు పాడుతుంటే ఇంకా బాగుంది. అందరు ఒకే గొంతు, ఒకే స్టైలు, ఒకే విధానములో. అదే మరి ఒక గ్రామమంతా ఓ చోటకు చేరితే, ఒక ప్రాంతమంతా ఒక చోటకు చేరితే, ఒక పట్టణమంతా ఒక చోటకు చేరితే, ఒక జిల్లా అంతా క్రైస్తవ పరిచర్యలో క్రీస్తు నేర్పిన విధానాల్లో ఏంటంటే ఒక అనుభవం, ప్రజలను ఒక చోట కూర్చోండబెట్టడం, సమీకరించడం. పెద్ద ఆయన చెప్పారు కదా, సమీకరించు, బోధించు, పోరాడని. ఆ సమీకరణ అనేది వాక్యంలో ముందు ప్రభు తెలియపరిచాడు. వెన్ పీపుల్ గెట్ టుగెదర్, ఎప్పుడైతే మీరు నలుగురు చోట చేరతారో దేవుడు మీ మధ్యలో ఉంటాడు. దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అన్నాడు. ఎక్కువగా మనం ఇట్లా సమీకరణ జరిగినప్పుడంట గొప్ప కార్యాలు. ఎందుకు ఈ దినాల్లో మరి వీళ్ళంతా ఓ చోట చేరుస్తున్నారు ప్రజల్ని. ముఖ్యమంత్రి గారు వస్తున్నారని, ప్రధానమంత్రి వస్తున్నారని, నాయకులు వస్తున్నారని. ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ నుండి శక్తి ఉద్భవిస్తుంది, నిర్ణయాలు చేయబడతాయి. అందుకే ప్రభువు చెప్తున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. లిల్లీ గ్రేస్ అనగా ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఒక ఆవిడని చూడండి, ముసుగులేస్తుంది. వీళ్ళంతా ఒక్కోసారి కేవ్ అంటారు, కేరింతలు కొడతారు, పాటలు పాడతారు. అమ్మను చూడడంలోనే పిల్లలు చూసారా, వెళ్ళిపోయిందాకా ఏడుస్తారు. అమ్మ ఎత్తుకోగానే కేరింతలు కొడతారు. ఉత్సాహ ధ్వని మనలో నుండి రావాలి. మామూలు ధ్వని కాదు, పొట్లాట ధ్వని కాదు, కొట్లాట ధ్వని కాదు, ఉత్సాహ ధ్వని, సంతోషములో నుండి వచ్చేటటువంటి ధ్వని. దేవునికంట అది ఇష్టం, దేవునికి అది సంతోషం. మనము దేవునికి మరి కొంతమందికి కేకలు పెట్టడం అంటే ఇష్టం ఉండదు, కానీ బైబిల్ గ్రంథంలో కేకలు పెట్టినట్లుగా వ్రాయబడింది. 84వ కీర్తనలో అంటాడు, నా శరీరమును ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు హృదయమును శరీరమును అది ఆనందముతో కేకలు. మనకు వచ్చిన సమస్య ఏంటంటే బయట ఎంతలో కేకలైనా వేస్తాం, అబ్బాయి. కానీ దేవుని సన్నిధిలో మాత్రం చాలా మౌనముగా. ఒక చోట అన్నాడు, మహాసమాజములో ఎట్లా పిలుపది, మనుషుల ఎదుట నిన్ను అంటాడు. ఒక చోట మహాసమాజములో దేవుణ్ణి స్తుతించాలి, జనములలో దేవుణ్ణి గణపరచాలి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎట్లా సేవించాలంట అమ్మా? ఇక మొదలెట్టాడా, నడవనమ్మ, లేకపోతే బతకనేవాడు, సంపుకు తింటాడు అన్నట్లుగా వచ్చేవారికి హాజరు పడదు దేవుని దృష్టిలో. అబ్బా, గుడిగంట మోగడంలోనే, మైకు వినబడ్డంలోనే, ప్రార్థన అనడంలోనే సంతోషముగా వెళ్ళేవారు. చూసారా? ఇష్టమైతే ఏం చేస్తాం, సంతోషముగా వెళ్ళిపోతాం. అట్లాంటి వారు కావాలంట. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
ఇది కూడా బాగుంది కదా, పిల్లలు వింటున్నారా? మందిరానికి వచ్చినాకే పాడతాం మనం. సునైనా, మందిరానికి వచ్చినాక పాటలు పాడటం కాదు, అసలు వచ్చేటప్పుడే పాడుకుంటూ రావాలంట. ఉందా లేదా నేను చెప్తున్నానా? బైబిల్లో చదవండి ఒకసారి, అందరికి వినబడేటట్లు. ఉత్సాహగానము చేయిచు, చదవండి అమ్మా ఒకసారి అందరూ. అట్లాగేనా? ఇంకొకసారి చదవండి. పాడుకుంటూ రావాలంట. అది కూడా ఎట్లా? ఉత్సాహముతో. ఏంట్రో ఇవాళ ఏంటి జోరుగా ఉంది వ్యవహారం అనుకోవాలి వాళ్ళు. ఎవరు? బయట ఉన్న వాళ్ళు. అంత సంతోషముతో దేవుని సన్నిధిలో, అయ్యా నాకు దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే సంతోషమయ్యా, ఆనందమయ్యా, కష్టమైనా కానీ దేవుని సన్నిధిలో ఉండడం నాకు ఇష్టమయ్యా అన్నట్లుగా ఉండాలి. ఇంకేమన్నాడు చూడండి, అద్భుతమైన స్టేట్మెంట్, గ్రేట్ స్టేట్మెంట్. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. బాగుందా? అది కూడా అందరూ చెప్పండి నాతో. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. తెలుసుకోవాలి. చాలామందికి ఈ సంగతి తెలియదు.